ఈరోజు పప్పు చారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్న గ్లాస్ అంతా కందిపప్పు, పచ్చిమిర్చి 4, టమోటా 2, ఉల్లిపాయ 1, పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు. ముందు కందిపప్పు వేసుకుందాం. ఒకటికి 2 సార్లు కడుక్కోవాలి. దీంట్లో మంచినీళ్ళు వాటర్ పోసుకోవాలి. దీంట్లో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమోటాలు, తర్వాత కరివేపాకు, కొంచెం నూనె వేస్తున్నాను. కొంచెం నూనె, ఎందుకంటే పొంగు అనేది పైకి రాదు, తొందరగా ఉడికిద్ది పప్పు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పొయ్యి ముట్టించుకున్నాను. ఇప్పుడు నానేస్తున్నాను. ఈ పప్పు ఇలాగా కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, ఇంకేం వేసుకోకరు, సాల్ట్ ఒకటే. సాల్ట్ వేసుకొని తిరగమాత పెట్టేసుకుంటే అయిపోతుంది. పొయ్యి ముట్టించుకుందాం మనం. అది పొయ్యి ముట్టించాము. వేరే దబర ఒకటి పెట్టుకొని ఆ దబర వేడెక్కిన తర్వాత ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్, అది తర్వాత ఇలా చిన్నులపాయలు నలగొట్టుకొని 2 అంటే 2, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. మూడు ఎండుమిరపకాయలు, తర్వాత పోపు 3 స్పూన్లు వేసాను. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, పెసరపప్పు, తిరగమాత గింజలు వేసా. తర్వాత ఇవి ఎన్నుకున్నాం కదా పప్పు, ఇంకొంచెం చింతపండు పిసికి కొంచెం పోసాను, ఇంకొంచెం వేసుకున్నాను. అది చిక్కగా అనిపిస్తుంది. వేసుకున్నాం. బాగా తెరలిందాక ఉంచుకున్నాం. పప్పుచారు రెడీ అయినాయి. ఇలాగా తెరలిందాక బాగా ఇక్కడ దాకా పోసాను కదా, ఇగో ఇక్కడ దాకా అయిపోయినాయి. అంటే బాగా తెరలినాయి అన్నమాట. మన పప్పుచారు రెడీ అయిపోయినాయి. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని నెయ్యి వేసుకొని
తింటుంటే ఉండుద్ది. బా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.